మరోవైపు ఎర్రబల్లి దయాకర్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇటువంటి నాయకుల మీద కూడా కొంత గతంలో కొంత ముద్ర ఉన్నది కాబట్టి వీళ్ళని ఎట్లా తీసుకున్నటువంటి కాన్సెప్ట్ 12 మంది ఎమ్మెల్యేలు అంటారు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు ఆ ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు 12 మంది వచ్చే అవకాశం ఉంది అంటారు. వీళ్ళ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి ఓవరాల్గా. మీరు అన్నది కూడా వాస్తవం. కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఏఐసిసి నాయకులు కూడా దీనిని పరిశీలించి అంటే పార్టీకి కూడా నష్టం జరగదు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక నాయకుడిని తీసుకోవడం వల్ల అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న పార్టీ కూడా నష్టపోకుండా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటారని కూడా ఇది ఎర్రబెల్లిది కూడా ఇలా పేపర్లో రావడం జరిగింది. ఎర్రబెల్లి గారు కానివ్వండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరు వచ్చినా కూడా పార్టీ లైన్లో పార్టీ స్ట్రీమ్లోకి వచ్చేసి పార్టీ లైన్లో ఉండి అక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ మా నాయకులు ఆలోచించి తీసుకుంటారని మా అభిప్రాయంగా ఉంది. ఈ జాయినింగ్స్తో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుందా? నాకు తెలిసి బీఆర్ఎస్ అయితే ఖాళీ అయినట్టే అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఉండదని లేదు. ఇంకొక 6 నెలల తర్వాత హరీష్ రావు, కేటీఆర్, మన కేసీఆర్ తప్ప ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా చేసిన తప్పులు కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. టోటల్గా మీరు గుర్తుపెట్టుకోండి, 6 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు, పూర్తిగా ఖాళీ కాబోతుంది. మంత్రివర్గ భేటీ ఉంది ఇవాళ. ప్రధానంగా రుణమాఫీ మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు అవుతున్నది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేయబోతున్నటువంటి తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎట్లా ఉండబోతుంది 2 లక్షల రుణమాఫీ? నిజమైన అర్హులకు ప్రకటించే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? సో మీరు చూసినట్టయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన మరీ స్పష్టంగా ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దానిని మరి స్వీకరించలేకపోయినారు. ముఖ్యంగా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అది అయితే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానంటే ఇవాళ ప్రాక్టికల్గా చూస్తే మా నాయకుడు ఎవ్వరు ఊహించని రీతిలో దాని మీద ఈరోజు ఎక్సైజులు చేసి ఏ పరిస్థితులలో కూడా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒక స్పష్టంగా విధి విధానాలను దాని మీద ఉంటున్నాడు. ఈరోజు మంత్రివర్గ దాంట్లో కూడా దానిని ముఖ్యంగా చర్చిస్తున్నారు. ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా రుణమాఫీ జరగబోతుంది. అందులో విధి విధానాలు కూడా నిర్ణయిస్తారు. మేము కూడా అడ్వైజ్ ఏం చేస్తున్నామంటే మంచి మంచి అధికారులకు కానివ్వండి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానివ్వండి, ఐటీ పే చేసేటోళ్ళకి కానీ 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అవసరం లేదు. నిజమైన అర్హులకు మీరు చేయండి. నేను కూడా రైతునే, నాలాంటి రైతుకు అక్కర్లేదు. ఎవరైతే నిజమైన అర్హత ఉండదో వాళ్ళకు చేయాలని చెప్పి మేము మా నాయకుని కూడా సూచించినాం. ఖచ్చితంగా దీంట్లో విధి విధానాల రూపకల్పన కూడా జరుగుద్ది. ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరు చేయని విధంగా ఒక అద్భుతమైన రీతిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరగబోతుంది. నిన్న మనం చూస్తున్నాం విద్యుత్ కొనుగోలు మీద ఓవైపు అటు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి చుట్టూ కేసు తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో జస్టిస్ నరసింహ కమిటీని దిగిపోవాలి నరసింహ అంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు ఆ కరెంటు కొనుగోలు? అంటే వాళ్ళు ఈరోజు కమిషన్ల మీద కూడా నమ్మకం లేదని, జ్యుడిషియరీ మీద కూడా నమ్మకం లేదనేది అర్థమవుతుంది. ఈరోజు ఆయన క్లియర్గా ఆయన మాటల్ని బట్టి చూస్తే ఆ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు బహిరంగ మార్కెట్లో యూనిట్కు 4 రూపాయలు వచ్చే పరిస్థితులలో కూడా ఉంటే కూడా వీళ్ళు అటు కేసీఆర్ కానివ్వండి, ఆనాడు విద్యుత్ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మరి డబ్బులకు కక్కుర్తి పట్టి దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి దీని మీద కనుక ఆ లోపాలు కనుక తేలితే ఖచ్చితంగా 2 నాయకుల్ని జైలుకు పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలు కావచ్చు 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం ఉందా? కొన్ని అమలైనా ఇంకొన్ని అమలుకు నోచుకున్నటువంటి సిచ్యువేషన్ సాధ్యమైతే అంటారా? ఇక మీరు పూర్తిగా అమలైనాక కూడా అమలైతే అని అంటే ఈరోజు ఇక అమలు కానీ ఏమున్నాయి? 6 గ్యారెంటీలలో 5 ఆల్రెడీ చేసినాం. అన్నిటికన్నా పెద్ద గ్యారెంటీ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ, అది కూడా అమలు కాబోతుంది. ఇందులో ఏం అనుమానం లేదు. రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు
రేవంత్ రెడ్డి గారు కూడా మాటకు కట్టుబడి ఉండే నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారంటేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని చెప్పి ఏమీ అనుమానం అక్కర్లేదు. 6 గ్యారంటీలు అమలైతే 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఏదైనా పేద ప్రజలకు అవసరం ఉంటే కూడా దాన్ని చేయటానికి కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పటేల్ రమేష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తారు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఆ ముగ్గురు తప్ప ఒక్కరు కూడా ఉండరు. కారు ఖాళీ కాబోతున్నటువంటి కాన్సెప్ట్లో ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.